ఇవాళ ఏదో సందర్భంలో మైండ్ మేనేజ్మెంట్ గురించి చదువుతా ఉన్నప్పుడు ఆ, అసలు ఒక డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు, మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఆర్గాన్ ఎక్కడ ఉందో అందరికీ తెలుస్తుంది. ఫైండ్ అవుట్ చేయగలుగుతారు, ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ చేయగలుగుతారు. మైండ్ ఎక్కడ ఉంది అనేది ఎవరు చెప్పలేరు, తెలుసుకోలేరు. సో మైండ్ అనేది అది పాజిటివ్ సైడ్ ఉందా, నెగటివ్ సైడ్ ఉందా, ఎట్లా ఉందో, ఏమవుతుందో అని ఫైండ్ అవుట్ చేసుకుని ఆ మైండ్ని క్యూర్ చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. పాజిటివ్గా థింక్ చేసినప్పుడు వైబ్స్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. ఎవడైనా మిమ్మల్ని తిట్టగానే ఒకేసారి మూడ్ చేంజ్ అయిపోయి ఏంటి నా బాధ ఏంటి, ఎందుకోసం వీళ్ళు తిడుతున్నారు, ఏం తిడుతున్నారు, ఎందుకోసం తిడుతున్నారు అని తెలియకుండా అయిపోతూ ఉంటాం. అలా కాదండి, మీ మైండ్ కదా ఎప్పుడో మీకు ఒకరికి ట్రూత్ఫుల్గా ఉండి ఒకరికి ఏం చెడు చేయకుండా వాళ్ళ గురించి వాళ్ళకి జడ్జిమెంట్ చేసి వాళ్ళకి మీరు చేయగలిగిన పనిని హ్యాపీగా పీస్ఫుల్గా చేయగలిగితే, అందుకంటే అసలు ఎట్లా ఉందంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టే. అలా ఛార్జింగ్ పెట్టిన ప్లగ్లో వెంటనే ఛార్జింగ్ ఎక్కినట్టు మీకు ఏ బాధ లేకుండా హ్యాపీగా ఉండదు. బీ ప్రజెంట్ ఇస్తే మైండ్ స్టేటస్ హ్యాపీ చేస్తుందండి. పాస్ట్ గురించి మీరు రిగ్రెట్ అవ్వటం, ఫ్యూచర్ గురించి మీరు ఫీల్ అవ్వటం ఏది ఏం మార్చలేం. సో లివ్ ద ప్రజెంట్ మూమెంట్ అనేది కూడా మనకు ఒక బ్యూటిఫుల్ మైండ్ హీలర్ కింద పనిచేస్తుంది. ఏది వచ్చినా రేపు ఉంది చూసుకుంటాం, ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం, లెట్స్ గివ్ ద టైం అని వెయిట్ చేసుకుని మనకి ఏదైనా ఎవరైనా నచ్చలేనప్పుడు ఆ పాయింట్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాం. ఈ పాయింట్లో నాకు నచ్చలేదు, ఆ పాయింట్ని ఏదైనా కరెక్ట్ చేసుకుంటే మనం బెటర్ వేలో కమ్యూనికేట్ చేయవచ్చు. అంతేకాని నాకు మూడు బాగాలేదు నేను నీతో మాట్లాడను కాదు, వాళ్ళకి కూడా కొంత టైం ఇవ్వండి. ఎందుకంటే మీరు బాగాలేదు అన్నప్పుడు అవతల వాళ్ళకి కూడా ఎంతో బాధగా ఉంటేనే కదా మీకు చెప్తారు, ఏం బాధ లేకుండా ఎందుకు చెప్తారు? సో వాళ్ళు కూడా సేమ్ వేవ్ లెంత్ మూడ్లో ఉంటారు. ఆ టైంలో నాకు మూడు బాగాలేదని ఇగ్నోర్ చేసినప్పుడు వాటి మైండ్ సెట్ అనేది ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవ్వటం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎవడైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా చెప్పినప్పుడు చేసినప్పుడు వీలైన వరకు ట్రస్ట్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. లేదంటే ఇది నేను చేయలేను, నాకు చేయటం కుదరదని అనుకుని ముందే చెప్పేయండి. ఓపెన్గా చెప్పినప్పుడు సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. మీరు ఆ ప్రాబ్లమ్ని హోప్ క్రియేట్ చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. రిలేషన్స్ చాలా వరకు తెగిపోతాయి. ఫైనాన్షియల్గా కూడా అప్పు అడిగినప్పుడు ఒక డెడ్ లైన్ పెట్టుకోండి, ఈ టైంలో నేను ఇది చేయాలి, ఈ టైంలో నేను కమిట్మెంట్ ఉంది చేసుకోవాలి. అవతల వాళ్ళు దాన్ని బట్టి కమిట్మెంట్ ఇచ్చుకుంటారు. మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ముందే ఇన్ఫామ్ చేయాలి. అంతేకాని పోస్ట్ డేటెడ్గా మీరు అంతా అయిపోయి మీ పనికి మీరు తాపీగా ఉన్న తర్వాత ఇన్ఫామ్ చేసినప్పుడు నిజంగా వాళ్ళ సైడ్ నుంచి రియాక్షన్ మీరు అనుకోలేని విధంగా ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు మీ మైండ్ హ్యాపీగా ఉండాలంటే అవతల వాళ్ళ కమ్యూనికేషన్ చేయటం కూడా అందే బెటర్. మీరు చేయగలిగినది చెప్పండి, చేయండి. చేయలేని దాన్ని ఇప్పుడు నేను చేయలేదని అనుకుని ముందే చెప్పుకోవటం బెటర్. అలా చేసినప్పుడు అందరి మైండ్ అందరి చేతిలో ఉంటాయండి. మీ మైండ్ మీ చేతిలో ఉండదు, నా మైండ్ నా చేతిలో ఉండదు. సో బేసిక్ థింగ్ ఏంటంటే కమ్యూనికేట్ ఇన్ గుడ్ వే, గుడ్ మేనర్ అండి. ఇగ్నోరెన్స్ ఆల్వేస్ గివ్ పెయిన్ అండి. కర్మ ఎప్పుడు వదిలిపెట్టదండి. మీరు ఏది ఇస్తున్నారో అది మీకు వస్తుంది. మీరు మంచి సీడ్స్ వేసినప్పుడు మీకు మంచిగా గ్రోత్ ఉంటుంది. మీరు పిచ్చి మొక్కలు వేసి మీకు గ్రోత్ బెటర్గా ఉండాలి, బెనిఫిట్ రావాలి, నేను రైతు బిడ్డ అయిపోవాలి, అవార్డు రావాలంటే అవ్వదండి. దాన్ని కూడా హార్డ్ వర్క్ చేయాలి. సో మీరు ఇచ్చిన సీడ్స్ని కదా, మంచి సీడ్స్ని సాయిల్లో మిక్స్ చేసి మంచిగా గ్రోత్ వచ్చిన దాకా కేర్ తీసుకోండి. ఎవ్రీడే కేరింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండి.